భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు ఉపరాష్ట్రపతి చేరుకోగానే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ మురళీకృష్ణ ఆయనను సాదరంగా ఆహ్వానించారు. అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఉపరాష్ట్రపతికి ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. అనంతరం రాధాకృష్ణన్ ధ్వజస్తంభానికి నమస్కరించుకొని శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత వకులామాత, విమాన వెంకటేశ్వర స్వామి, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. భారత ఉపరాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ మరియు ఈవో స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందించారు. గుడి నుంచి వెలుపలకు వచ్చిన తర్వాత భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారిని కూడా దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్ లాల్, టీటీడీ బోర్డు సభ్యులు రామ్మూర్తి, భానుప్రకాష్ రెడ్డి, జంగా కృష్ణమూర్తి, పలువురు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ప్రత్యేకంగా గౌరవ భారత ఉపరాష్ట్రపతి శ్రీ రాధాకృష్ణ గారు తిరుమల శ్రీవారి దర్శనానికి రావడం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున ఇక్కడ వారి కేబినెట్ మంత్రిగా నేను వారికి ఇన్ఛార్జిగా ఇక్కడికి రావడం జరిగింది. నిన్న ఎయిర్పోర్ట్ లో వారిని రిసీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళ దర్శనం, స్వామివారి దర్శనం, అలాగే కిందకి వెళ్ళిన తర్వాత పద్మావతి అమ్మవారి యొక్క దర్శనం తర్వాత వారి ఎయిర్పోర్ట్ కి వెళ్ళి అక్కడి నుంచి బయలుదేరడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అంతా ప్రభుత్వం నుంచి మంత్రిగా నేను, ప్రిన్సిపల్ సెక్రటరీగా హరి జవహర్ లాల్ గారు, అందరం ఇతర అధికారులందరితో కలిసి వారికి స్వాగతం చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది.